అండి, నా పేరు రంగారావు. దిస్ ఇస్ రంగారావు సింజెట్ యూట్యూబ్ ఛానల్. చాలామంది యూట్యూబ్లో వీడియోలు పెడుతుంటే కంటెంట్ లేదు, కంటెంట్ లేకుండా మీకు వీడియోలు సబ్స్క్రైబర్లు అవి రావని చెబుతున్నారు. సరే, ఈరోజు నాకు తెలిసిన ఒక కంటెంట్ గురించి మీకు చెబుతున్నాను. నిన్న నిన్న ఈ వాతావరణం బాగా చల్లగా ఉంది. నిన్న మట్టి 48 డిగ్రీలు అనేది వచ్చిందని అంటున్నారు. ఇవాళ ఎంత పెరగొచ్చో కానీ చెప్పలేం. కానీ చాలామంది మనం అనుకుంటున్నాం తెలివిగా బతుకుతున్నాం, బాగా సంపాదిస్తున్నాం, బాగా ఆర్థికంగా బతుకుతున్నాం, బాగా సెంట్లు కొట్టుకొని బతుకుతున్నాం అనుకుంటున్నాం. దీనికి గల చిన్న రీజన్ ఒకటి మీకు చెబుతాను. నిన్న వర్క్ చేసే కాడికి ఇద్దరు వచ్చారండి. ఒక అతను మామూలుగా ఫార్మర్ పనిచేసే అతను, ఒక అతను బిల్డరు. ఇద్దరు లోపలికి వచ్చి వాతావరణం ఎంత వేడిగా ఉంది, అసలు వానలు లేవు అవి లేవు అని అంటున్నారు. వీళ్ళిద్దరిలో ఉన్న లాజిక్ ఏంటో నేను చెబుతాను, మీకు అర్థం చేసుకోండి. ఆ అతనేమో వచ్చేసేమో మామూలుగా వచ్చిన వాళ్ళు ఒక రైతు అండి. అతనికి 2 ఎకరాల పొలం ఉండేదండి అంతకుముందు. ఆ 2 ఎకరాల పొలంలో ఎకరం అమ్మేశాడు. దేనికంటే వ్యవసాయం చేయడం కష్టంగా ఉందంట, అందుకని అమ్మేశాడు. ఆ ఎకరం కొని అమ్మించింది ఎవరు కదా, పక్కన రియల్ ఎస్టేట్ అతను. దాంట్లో అపార్ట్మెంట్ కట్టారు. దాదాపు ఆ చేలో వచ్చేసి మినిమం అతను నాకు తెలిసి ఒక 20 చెట్లు దాకా ఉన్నాయంట అంతకుముందు. వీళ్ళు కొట్టేసి ఇతను అపార్ట్మెంట్లు కట్టించాడు. అతను అమ్ముకొని ఇంట్లో ఏసీలు పెట్టుకుంటున్నాడంట. వీళ్ళిద్దరు వచ్చి అక్కడికి వచ్చి వాతావరణం ఎక్కువైంది, గాలి ఎచ్చగా అవుతుంది అని ఏవో మాట్లాడుకుంటున్నారు. నాకైతే నవ్వు వచ్చింది. ఇంకా బాగా బతకడం అని చెప్పి మనకి అవసరమైన దాన్ని మనమే ఒక చేతులారా పాడు చేసుకుంటున్నాం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. 2 years బ్యాక్ నేను పనిచేసి ఈ పిడురాళ్ళ టు గుంటూరు ఏరియాలో, ఊరి పేరు చెప్పడం బాగుండదు, ఒక అతను నాకు ఫ్రెండ్ లాగా, అంటే మేము షోకేస్ లైవ్ వస్తుంటాం కానీ మాకు ఫ్రెండ్ లాగా ఒక అతను కలిసాడండి. అతనికి వచ్చేసి 3 సెంట్లు స్థలం ఉంటే నన్ను పెద్దగా చెడుకోండి, ఇల్లు కట్టాలనుకున్నాను, ఎంత ఏంది ఎగ్జాంపుల్ చెప్పమని మనకు దాని గురించి పెద్దగా ఐడియా లేదు కాబట్టి కట్టు బాగానే ఉంటుందని చెప్పానండి. ఆ 3 సెంట్ల స్థలం ఒకసారి నాకు చూపించాడండి. దాంట్లో ఏ మొక్కలు అయితే ఉంది దాదాపు ఒక 20 దాకా ఉన్నాయండి. 20లో కూడా 4 మొక్కలు అక్కడ పారికి కూడా కానీ దేనికి అడ్డం అండి. యాప్ మొక్కలు ఇలా కొంచెం మరీ పెరగలేదు, మీడియంగా పెరిగినాయి. పెరిగితే అతను చెప్పాను, మొత్తం కొట్టేసుకో, ఆ చెట్ల మీద కొట్టుకోమాకు, అది మీకు బాగుంటుంది, ఎండలు వచ్చినా ఏమొచ్చినా అంటే సరే అని చెప్పానండి. చెప్పిన తర్వాత మళ్ళీ ఇల్లు కట్టేటప్పుడు, అంటే నా పని నాకు చెప్పలేదు కానీ ఇల్లు కట్టేటప్పుడు మళ్ళీ ఇల్లు అంతా కట్టిన తర్వాత నాకు ఒకసారి చూపించాడు. చూపిస్తే బాగానే ఉందండి. తర్వాత 2 months బ్యాక్, తర్వాత 2 months తర్వాత వెళ్తే ఎదురున్న యాప్ చెట్లు కొట్టేశాడండి. ఎందుకండి కొట్టేశారంటే, డోములు 1.5 పెట్టి చేయించానన్న, డోమ్ కనపట్లేదు జనాలకి. ఇంత పని చేయించి మనం దేనికి చేసుకునేది, అందుకని చెట్లు కొట్టేశాను అన్నాడు. జస్ట్ అతను ఇప్పుడు 1 month బ్యాక్ ఏం జరిగిందంటే సేమ్ ఇంతే కనపడ్డాడు. వాళ్ళ ఫ్రెండ్తో కలిసి సెంటర్కి వస్తున్నాడు కనపడితే పలకరి యాక్చువల్ మామూలుగా రీజనబుల్గా కలిసామండి. కలిస్తే బాగా నీరసంగా ఉన్నాడు. ఏందన్నా ఏమైందంటే, పక్కన అతను అన్నాడు, ఏమైంది, మొన్న 4 లక్షలు అన్నాడు. దేనికన్నా అంటే ఈ ఎండ దెబ్బకి పడిపోయి ఊపిరి అందక, ఆక్సిజన్ అందక హాస్పిటల్లో చేరాడంటండి. హాస్పిటల్ చేస్తే 4 లక్షలు అంటండి. నాకు దానికి వాళ్ళకి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో నాకు అర్థం కాలేదు, నవ్వు వచ్చింది. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. మనము ఫ్యూచర్లో మన పిల్లలకి ఎంత డబ్బు ఇస్తామో తెలియదు కానీ, ఆర్థికంగా ఎంత చేస్తామో తెలియదు కానీ, ఆయువు పరంగా జాగ్రత్తగా ఉంటే నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా ఈ పని పిల్లలు మన ఫ్యూచర్ అనేది, జనరేషన్ అనేది బతుకుతుందండి. దీని గురించి మీరు జాగ్రత్తగా ఆలోచించి, డెవలప్ అనేది ఎలా ఉండాలంటే అండి, మనల్ని మనం చంపుకునే విధంగా ఉండకూడదు. చదువుకున్న వాళ్ళు ఉన్న విషయం చెప్పే పని లేదు. వాళ్ళ ఉన్న పరిధిలో వాళ్ళు ఆలోచించే విధానాలు వేరుగా ఉంటాయి. కనీసం చదువుకునే వాళ్ళు మనమైనా జాగ్రత్తగా ఉండి, చెట్లు మీరు 100 చెట్లు ఉండండి, కనీసం 4 చెట్లను మనం పెంచే విధంగా చూసుకుందాం. ఉదాహరణకు సింపుల్గా ఇప్పుడు చూపిస్తుంది ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి. ఇది చేలండి, ఇవి చూడండి, చేల దగ్గర మీరు చూస్తున్నారు పరిస్థితి. వాస్తవంగా చేల దగ్గర చెట్లు అయితే బాగా ఉంచుకుంటారు, కానీ వీళ్ళు చూడండి, చేళ్ళకి అడ్డం వస్తుందని, దారులకు అడ్డం వస్తుందని చెట్లు మొత్తం తగలబెట్టేశారు. దీనివల్ల ఏం యూజ్ఫుల్, ఏం ఉపయోగపడుద్ది, ఎండలు రమ్మంటే ఎందుకు రావు, వానలు ఎందుకు పడతాయి అనేది రైతులు కూడా మీరు కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుందని నా కోరిక. ఇంతకుమించి మనం చెప్పడానికి కూడా ఏం లేదు. మనం నాశనం చేసుకోకూడదు. మనం కాదు, మన ఫ్యూచర్కే మనం కష్టపడుతుంది. ఆ కష్టాన్ని మీరు వృధా చేసుకోవద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, బాయ్. టెక్నాలజీ డెవలప్, తెలివితేటలు అనుకునే మనం, ఏ టెక్నాలజీ అయినా దేవుడి ముందు, మనకి ప్రకృతి ముందు మనం ఏది పనికిరాదని ఒక చిన్న విషయం మీకు చెబుతాను. జపాన్లో సంవత్సరం క్రితం భూకంపం వచ్చింది. అంత డెవలప్ అయిన జపాన్ కూడా ఒక్క భూకంపాన్ని ఆపలేకపోయారు. ఎంతమంది చనిపోయారు మీకు తెలుసు. రీసెంట్గా మొన్న ఈ మధ్య నెల క్రితం దుబాయ్ ఇసుకలో డబ్బులు బండి ఇచ్చారని గొప్పగా చెప్పుకునే దుబాయ్ కూడా వర్షం వస్తే ఒక దెబ్బకి మొత్తం అతలాకుతలం అయిపోయింది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, ప్రకృతి ముందు ఎవడైనా సమానమే. మనకు డబ్బులతో పాటు ఆయుష్ కూడా ముఖ్యం. మనం సంపాదిస్తుంది మన పిల్లల కోసమే.
మన ఫ్యూచర్ కోసమే. ఆ ఫ్యూచర్ ఎలా ఉండాలని డబ్బు ఉండగానే అంతా అయితే అనుకోవడానికి లేదు. దానికి ఎగ్జాంపుల్ 2 years బ్యాక్ వచ్చిన కరోనా. కోట్లు ఉన్నోడు కూడా కుప్పకూలాడు, రూపాయలు లేనివాడు కూడా బతికాడు. అది దేవుడు మనకిచ్చే డెస్టినేషన్. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేను చెప్పిన విషయాల్లో ఏమైనా తప్పులు ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను.